అమ్మో వస్తుంది వెళ్ళిపోతా పదంటారు బాబు. ఎటే చూస్తున్నాయి పదం వెళ్ళిపోతాం మనకెందుకు. అమ్మ సన్ను ఫ్లవర్ సన్న ఇంకా చూడక ఎటు చూస్తున్నాం. ఎటు చూడమ్మా సన్న ఇంకా కరెక్ట్ చూసామ్మా. ఇప్పుడే తినటానికి హోటల్కి వచ్చాము. హోటల్ కూల్ బార్ అంట. ఇది ఫిష్ సూప్ అంటండి, చాలా బాగుంది. ఏం నచ్చింది? ఫిష్ పులుసు నచ్చింది. దేవుడా, ఇది తిరగాలంటే చిన్న వెహికల్లోనే తిరగాలి. నిజమ్మా స్విమ్మింగ్ వెళ్దామా సైట్ సీయింగ్ వెళ్దామా? బోత్ సరే. మా విల్లా పైన ఉంది, అంతా గ్రీన్ 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 గ్రీన్. చల్లగా అంటే అల్లగా ఉంది, కొద్దిగా అటు ఇటుగా ఉంది వాతావరణం. అక్కడ 6 feet ఉంది. ఫ్రెండ్స్ మాకు ఈరోజు కాంప్లిమెంటరీగా మాకు ఈ విల్లా ఇచ్చారు. బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఈజీగా 5 hours వచ్చేసేయచ్చు. అప్పం, కర్రీ, చట్నీ, ఎగ్. మమ్మల్ని తీసుకెళ్ళడానికి బండి కూడా వచ్చేసింది. బిర్యానీ, కర్డ్ రైస్, మమ్మీ నూడిల్స్ తింటున్నాం ఫ్రెండ్స్. అవును, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ విత్ గుడ్ కామెంట్స్. ఓకే. Our hearts beat to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాంతాపార వాటర్ ఫాల్స్ నుంచి చూసుకొని చక్కగా ఇప్పుడు మన ఫారెస్ట్లో నుంచి వస్తా దారి మధ్యలో హోటల్లో మనం ఇప్పుడు భోజనం చేస్తాము. ఈ వీడియోలో చాలా బాగుంటుంది చూడండి. ఈరోజు మీకు మేము తీసుకున్న క్రిస్టెంట్ విల్లాలో మొత్తం చూపిస్తాము, ఎలా ఉంది ఏంటని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూపించు మన వాళ్ళకి. ఆ కొండలు, గొట్టలు, అది ఫ్రెండ్స్ అన్ని కాఫీ మొక్కలే, మొత్తం కాఫీ మొక్కలే ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎలా ఉందమ్మో? బాగుంది. ఈ ట్రిప్ ఎవరు ప్లాన్ చేశారు? మంజునాథ్. కళ్ళకి వచ్చాడు రాత్రి నాకు. అదేగా ఉంది పక్క. ఇప్పుడే తినటానికి హోటల్కి వచ్చాము. హోటల్ కూల్ బార్ అంట. మా సింపుల్ ఫుడ్ అండి, కేరళ సింపుల్ ఫుడ్. దొడ్డ రైసు, ఇది పెరుగు, సొరకాయ, ఇది గుమ్మడికాయ, అట్టకాయ, ఇది ఆచారి, పచ్చడి, ఇట్లా తింటారు. చమంది. ఓకే, చమంది. తీయగా ఉంది నువ్వు అన్నది. శివాంట్ చాహియే. ఇది ఫిష్ సూప్ అంటండి, చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉందండి ఫిష్ సూప్. బనానా కర్రీ అది. కొంచెం మనం ఏం తింటున్నా చూపించు. చికెన్ చపాతీలు నంచుకుందినా. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది ఫుడ్. నేను చేపలు పులుసుకొని తింటున్నాను. ఎట్లా ఉంది? బాగుంది. ఏం నచ్చింది? ఫిష్ పులుసు నచ్చింది. 200 to 300 acres రిసార్ట్ ఉందండి. ఇది క్రిసెంట్ అని వైనాడ్ దగ్గరలో. ఇప్పుడు మీరు వస్తే ఇక్కడ రండి, చాలా బాగుంది. ఇది తిరగాలంటే చిన్న వెహికల్లోనే తిరగాలి, అంత చాలా పెద్దది, చాలా బాగుంది.
ఎంత బాగుందో చూడండి. అంతా గ్రీన్ విలాస్, అంతా గ్రీన్ విలాస్. మా విల్లా చాలా పైన ఉంది. నిజమ్మా? స్విమ్మింగ్ వెళ్దామా, సైట్ సీయింగ్ వెళ్దామా? బోత్. సరే. నాటు సపోటా కాయలు ఇవి. వద్దులే. ఎక్కడ చూసినా కనుచూపు మేరకు మొత్తం గ్రీన్గా ఉంది అంతా. అన్ని విల్లాస్, ఎక్కడికక్కడ విల్లాస్ కట్టేశారు. మా విల్లా పైన ఉంది. మీకు నైట్ టైం చూపించాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. బర్డ్ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదంతా ఎన్ని తోటలు ఎంత అన్ని తిరుగుతాం చెప్పు. ఇక్కడ ఈ ప్రాపర్టీలోనే సరిపోయింది మనకి. ఇదొక వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇట్లా కిందకి వెళ్ళిపోతా ఉంటే మనకి అన్నీ వస్తూ ఉంటాయి. యాక్టివిటీస్, స్విమ్మింగ్ పూల్స్ అట్లా ఉన్నాయి పై కింద. ఇంకా చూడండి ఇదొక విల్లా, అంత వుడ్తో బాగుంది ఇది. You say slow down. I don't like to move. చూడండి ఫ్రెండ్స్, వెనకాల అంత గ్రీన్గా ఉందో. స్విట్జర్లాండ్లోనో ఎక్కడ ఉన్నట్టుంది. మనం ఉంది కేరళ. కనుచూపు మేర మొత్తం డెప్త్లో కూడుకున్న లోయలు అట్లా ఉంది వెనకాలంతా. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగానే ఉంది ఇక్కడ. నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఇక్కడ కేరళలో వాతావరణం కూడా పెద్దగా చలిగా లేదు, వేడిగానే ఉంది. ఏ విల్లాస్ వేరే వేరే ప్రాపర్టీస్లో 10,000, 15,000 తీసుకుంటున్నారు. మనకి చాలా తక్కువలో వస్తుంది. మేము ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవటం వలన మనకి మొత్తం కలిపి 4,000లో వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అట్లాగా చాలా బాగుంది. నిజమ్మా ఎలా ఉన్నాయి? వాటర్ కూల్గా ఉన్నాయా? అది 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 చల్లగా అంటే చల్లగా ఉంది, కొద్దిగా అటు ఇటుగా ఉంది వాతావరణం. అందుకని నేనైతే దిగట్లేదు. అక్కడ 6 feet ఉంది. ఫ్లోట్ ఉంటే ఓకే. ఫ్లోట్ వదలొద్దు నువ్వు. ఫ్లోట్ వదిలామంటే కసక్కే అవుట్ బాల్. బాగా చెప్పావు. అవుట్ బాల్. ఫ్లోట్ని మాత్రం వదలొద్దు. నేను వచ్చి మళ్ళీ నేను రక్షించాలా. నాకు అంతంత మాత్రం వచ్చు స్విమ్మింగ్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అన్నీ గుట్లుగా ఉంది ఇక్కడ అంతా. హిల్కి డౌన్లో స్విమ్మింగ్ పూల్ కట్టాడు. అమ్మకి ప్రాంక్ చేస్తా. అమ్మకి ప్రాంక్ చేసావా? చూడు అగైన్ చేస్తా. ఏ కల్పన? సరే. ఫ్రెండ్స్, మాకు ఈరోజు కాంప్లిమెంటరీగా మాకు ఈ విల్లా ఇచ్చారు. చూడండి వుడ్ ఎంత మెరుస్తుందో. రాత్రిపూట కూడా అంతా వుడ్ స్టెప్పింగ్, కూర్చోటానికి. చూడండి అసలు వుడ్ ఎట్లా ఉందో, పూర్వకాలంలో కట్టించినట్టుగా వింటేజ్ విల్లా. ఇంకా లోన్ కూడా తీసుకెళ్తారండి. ఇదొక హాల్ టైపు బయట. ఇది
ఇది చూడండి, ఇది మనం ఉండటానికి ఇది అంతా వుడ్డే, మొత్తం టోటల్ వుడ్. ఎంత బాగుందో చూడండి, అంతా వింటేజ్ లుక్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగా వస్తుంది అనుకున్నా, మీ ఫోన్ యాపిల్ కన్నా బాగా వస్తుంది నైట్ ఎక్స్పెషల్లీ. హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు నుంచి వచ్చి 2 nights ఉన్నాము. ఇంకా ఇప్పుడు వెకేషన్ చేసేసి మళ్ళీ తిరిగి ఇంకా బెంగళూరు వెళ్తున్నాము. ఇంకా అది బందీపుర అటు ఫారెస్ట్ ఏరియాలోంచే వెళ్తాము. ఇప్పుడు వెళ్ళే దారిలో ఏదన్నా నర్సరీలు ఏమన్నా ఉంటే మొక్కలు కొనుక్కొని వెళ్దామని చూస్తున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. 2 days ఉంటే మాకు 1 week ఉన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ నేచర్లో. సూపర్గా ఉంది. ఇది వేరే రాత్రి చెప్పాను కదా, ఇది వేరే విల్లా ఇది. అది ఫ్రెండ్స్, మన బెంగళూరు మా ఇంటి దగ్గర నుంచి ఇది 280 kilometers ఉంది. చక్కగా వచ్చేసేసి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. 1 night 2 nights ఉండేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా ఈ వయనాడులో చాలా ఒక 20 places ఉన్నాయి. మేము ఏదో నేచర్లో ఒక 2 days రెస్ట్ తీసుకోవడానికి వచ్చాము. ఒక వాటర్ ఫాల్స్ వెళ్ళాము. అది ఫ్రెండ్స్, మళ్ళీ వస్తూ ఉంటాం వయనాడు. బెంగళూరు నుంచి వయనాడు రావటం చాలా ఈజీనే. అంత ఫారెస్ట్లో వచ్చేసేసి చక్కగా ఇక్కడ అన్ని లోయలు, కొండలు, అంత గ్రీన్గా ఉంది. కేరళ వయనాడు చాలా బాగుంది. బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఈజీగా 5 hours వచ్చేసేయచ్చు. ఒక 2 hours 1.5 hours మనం కర్ణాటక దాటేసేసి బందీపురాలోకి ఎంటర్ అవుతాం, ఫారెస్ట్లోకి. అక్కడ నుంచి కొద్దిగా స్లోగా వెళ్ళాలన్నమాట ఫారెస్ట్లో. కానీ ఫారెస్ట్ తర్వాత వయనాడులోకి కూడా స్లోగా వెళ్తూ ఉండాలి. అంత హెయిర్ బెండ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చక్కగా వెళ్ళాలి, నీట్గా. ఏమీ అంత కష్టమేం కాదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అది ఫ్రెండ్స్, ఇంక మేము బయలుదేరి ఇక్కడ వీళ్ళు హోటల్ వాళ్ళు, ఇది ఈ ప్రాపర్టీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. తినేసేసి మెల్లిగా బెంగళూరు బయలుదేరుతాం. వెళ్ళే దారిలో ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మా బంగారు తీగలు, మెరుపు తీగలు, ఒకసారి బయటికి రండి, వీడియో తీస్తున్నాను. వస్తున్నారా? మెరుపు తీగ ఏది? ఇంకో మెరుపు తీగ. అమ్ము డాడీ పిలుస్తున్నాడు. ఓకే రండి వెళ్దాం. సౌందర్యలహరి స్వప్న సుందరి. ఫ్రెండ్స్, కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. కాఫీ ప్లాంటేషన్ చాలా ఉంది. జామకాయ చెట్టు, ఆవకాడో చెట్టు, ఇది జామకాయ చెట్టు, ఆవకాయ చెట్టు. అలా కనిపించే దాంట్లోనే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ చూడండి ఏముందో ఈరోజు. అప్పం, కర్రీ, చట్నీ, ఎగ్. అన్ని పెద్ద పెద్ద చెట్లు. ఈ ప్రాపర్టీ మొత్తం అయితే మేము తిరగలేకపోతున్నాము. ఇక్కడ చిన్న పాండ్ లాంటిది ఏర్పాటు చేశారు. ఫిషింగ్ కూడా ఉన్నట్టుకుంది ఇక్కడ. ఫిషింగ్ అంటే ఫిషింగ్ టైం 8 AM to 5 PM. అంతా సిస్టమేటిక్గా కట్టారు. మళ్ళీ మన విల్లాలకు వచ్చేసాము. నేను అటు వెళ్ళిపోయాను, అటు పక్క నుంచి వెళ్ళిపోయి విల్లాస్ అవన్నీ చూసుకొని మళ్ళీ అక్కడ అవి ఉన్నాయి కదా ఇండోర్ గేమ్స్వి,
అటువైపు నుంచి స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టు, ప్లే ఏరియాలో పిల్లల్ని కలిసి మన విల్లాకి వచ్చేసా. బయలుదేరదాం ఇంకా ఇక్కడి నుంచి మూటా ముళ్ళన్నీ సర్దేసుకొని వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టేసేసి ఇంకా బెంగళూరు దారిని పడతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఎలానండి, బండి వచ్చేసింది. అదిగో మమ్మల్ని తీసుకెళ్ళడానికి బండి కూడా వచ్చేసింది. ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. చూసారు ఫ్రెండ్స్, కేరళని వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. అసలు 2 కళ్ళు చాలట్లేదు. ఫోన్లో రికార్డ్ చేయడం కన్నా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సమ్ము మార్నింగ్. వైల్డ్ లైఫ్ రేంజ్లకి స్టార్ట్ అయ్యాం. കണ്ണിലുള്ള കനവൂതാതെ ചുണ്ടിലുള്ള Now the morning is the అనిపించట్లేదు. గ్రాస్. రికార్డింగ్ చేయి, మమ్మల్ని కొడుతుంది ఎలిఫెంట్తో పాటు. మీకు పెద్ద ఎలిఫెంట్లు, చిన్న ఎలిఫెంట్. 2 ఎలిఫెంట్లు ఉన్నాయి, తల్లి బిడ్డ. ఫ్రెండ్స్ ఇటు అదిగో ఫ్రెండ్స్ ఎలిఫెంట్స్. అమ్మో వస్తుంది, వెళ్ళిపోతా పదంటారా బాబు. ఏమాయ్ అమ్మో అది ఇట్లా తిరిగిందండి ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఇటు తిరిగింది, 2 తిరిగినాయండి. ఎలిఫెంట్ చూస్తున్నాయి, పదం వెళ్ళిపోతాం మనకెందుకు. పద. ఫ్రెండ్స్ మేము ఇక్కడ సన్ఫ్లవర్స్ దగ్గరికి వచ్చాము. జన్మాల ఆరాటమై మన ఫేస్ అంత ఉందండి. స్ట్రాబెర్రీ కొనుక్కున్నాం కదా. కేవలం ఫోటో సెషన్ కోసం చూడండి ఫ్రెండ్స్, జనాలు అలా దిగారు ఇక్కడ. ఇప్పుడే ఇక్కడ లెమన్ అనే హోటల్ దగ్గర ఆపాము లంచ్ చేయడానికి. బెంగళూరు వెళ్తా. హోటల్ బాగానే ఉంది. వేదా బిర్యానీ, కర్డ్ రైస్, ముంబై నూడిల్స్ తింటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము బెంగళూరు హౌస్కి వచ్చాము. 2 days 3 days ట్రిప్ విజయవంతంగా పూర్తయింది. చక్కగా వైనాడులో కొన్ని అదే వాటర్ ఫాల్స్ అవి ఇవి చూసుకొని చక్కగా క్రిసెంట్ ప్రాపర్టీలో ఎంజాయ్ చేసి నేచర్ని ఇప్పుడే ఇంటికి వచ్చాము. బెంగళూరు వచ్చి ఒక 10 minutes అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా వీడియోలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా కేరళ వీడియోలు ఇంకా రాబోతున్నాయి మీకు. అవును, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ విత్ గుడ్ కామెంట్స్. ఓకే రైట్. ఓకే రైట్. Yes, Sri Family Vlogs. Sri Family Vlogs.